ప్రతి ఒక్కదానికి వస్తాడు. మనం వీడు ఉన్నా అన్న ఆపలు ఉన్నా అంటే ఫోన్ చేస్తే ఒప్పుకోతాడు. అన్న వీడు నాకు ఆపలు ఉన్నా ఫోన్ చేస్తాడు. ఏ పోవాలన్నా ఏదైనా ఉన్నా అన్న ఇట్లా ఫోన్ చేస్తే ఫోన్ చేసి మాట్లాడతాడు. అందరం ఏకంగా ఒకటి కలిసికట్టుగా ఉండి ఉంగరం గుర్తు ఓటేసి అని గెలిపించాలి. దానికి ఇంకేమి पार्टी पार्टी वाला से अपने एस टी सा उसको तो अपन एस टी वाले सब చెప్పండి అంటే ఇప్పుడు నేను చెప్తా నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఏమో మన నేనైతే మాట్లాడాను, నేను మాట్లాడినా, తర్వాత నషీం మాట్లాడాను, ముగ్గురు మాట్లాడాను. మన నాగేష్ గారు ఒక 2 ముచ్చట్లు చెప్పాలని కోరుకుంటున్నాను. పార్టీలకు సంబంధం లేదు. పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనేది సంబంధం లేదు నాకు. మన ఊరు నుంచి ఒక అభ్యర్థి గొప్ప స్థాయికి పోయిండు, మెచ్చుకోవాలి. దాన్ని పోతూ పోతూ మన ఊరి పేరును కూడా తీసుకెళ్ళాడు. దానికి నేను సపోర్ట్ చేస్తూ నేను ఆయనను అభినందిస్తూ ఆయనకు నేను నా పూర్తి మద్దతునిస్తూ నా చుట్టుపక్కల నా రిలేషన్స్ అండ్ నా పూర్తి మద్దతును కూడా ఆయనకు తెలుసుకుంటాను. కంపల్సరీ నా సపోర్ట్ ఇస్తాను. అదేవిధంగా నాతో పాటు ఒకవేళ ఏముందయ్యతో గెలిచిందంటే జైపాల్ నాయక్ కూడా మన పేరు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదొకటి. ఇంతకుముందు టీఆర్ఎస్లో చేసి ఉండే కదా, ఇంతకుముందు కాంగ్రెస్లో చేసి ఉండే కదా. మనం పార్టీలు ఎప్పుడు చూడొద్దు. పార్టీలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, ఇంకో పార్టీ వస్తుంది, రేపు ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ పార్టీ ఉంటుందన్న గ్యారంటీ లేదు. రాసి పెడతారు ఎవరన్నా? ఎవరు కూడా రాసి పెట్టారు. దీన్ని కూడా తొక్కేయచ్చు. ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఇది ఉంటుందన్న గ్యారంటీ ఎవరు ఇవ్వలేడు. ఇంకొక పార్టీ వస్తుండొచ్చు. కంపల్సరీ మనం పార్టీలను ఎప్పుడు చూడొద్దు, పర్సన్ చూడాలి. మనం ఎవరు మనకు ఆపద అయితే ఎవరు వస్తున్నారు, ఫస్ట్ మనకు రెస్పాన్స్ ఎవరు ఇస్తున్నారు. ఏదన్నా ఇన్సిడెంట్ అయిందంటే ముందంజలు ఎవరు మనకు రెస్పాన్స్ ఇచ్చేటోళ్ళు. అది మంచి చెడు ఏదైనా అనివార్య కారణాలు ఏదైనా సరే వచ్చిందంటే మనకు ముందు రెస్పాన్స్ ఇచ్చేటోళ్ళను మనం ప్రిఫరెన్స్ చేయాలి. ఎవరో ఉన్నారు, గాలి అనిల్ కుమార్, సురేష్ చిట్కార్ ఉన్నాడు, బీజేపీ నుంచి ప్రసన్న ఉన్నాడు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళ ఊరి పేరు తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. కానీ నేను నా పర్సనల్ ఫేస్ చేసిన సందర్భాలు నా దగ్గరికి ఒక ఫోన్ చేస్తే ఒకవేళ లేపని సందర్భం ఉంటే కూడా మళ్ళీ నాకు రిటర్న్ ఫోన్ వస్తుంది. మనకు రెస్పాన్స్ ఇచ్చే వాళ్ళకి మనం రెస్పాన్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. సో నాకు నచ్చిన పద్ధతి ఏమంటే నాకు పార్టీలతో సంబంధం లేదు. నాకు మనిషి ఊరు పేరు, నాకు ఊరు పేరు తీసుకుపోయాడు ముందరికి. ఎంపీగా జైరాబాద్ నుంచి నిలబడ్డాడు అంటే ఏ ఊరికి వెళ్ళి వచ్చిండ్రా పలానా మనిషి అంటే అనేది ఒకటి మొత్తం పాకిపోయింది. ఇప్పుడు జైపాల్ నాయక్ పేరు అనేది కాదట. బొమ్మారెడ్డి కూడా వచ్చిన క్యాండిడేట్, ఇండిపెండెంట్ క్యాండిడేట్ అని అంటున్నారు. అంతే తప్పితే జైపాల్ నాయక్ అనే క్యాండిడేట్ కాదు. జైపాల్ నాయక్ అనే పేరు సొంతంగా ఆయన సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకు ఆల్రెడీ గిరిజన సంక్షేమ సంఘం తరఫు నుంచి పేరు సంపాదించుకున్నాడు. అండ్ సిటీ డైరెక్టర్ను 2 సార్లు వేసిండు. ఆయనకు ఆల్రెడీ పేర్లు వచ్చేసేసినాయి. ఆయన సొంతంగా పేరు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన పోతా మన ఊరి పేరును కూడా తీసుకపోయాడు. సో నాకు ఆడ నచ్చింది. నేను ఆయనకు ఆడ ఫ్యాన్ అయిపోయి నా తరఫు నుంచి నాకు ఖచ్చితమైన సపోర్ట్ నేను ఇస్తాను. నాకు ఖచ్చితమైన మద్దతును కూడా నా రిలేషన్ తరఫు నుంచి కానీ నా చుట్టుపక్కల నాకు వీలైనంత మట్టుకు ఆయనకు ఓట్లు పడేటట్టుగా నేను చేసే బాధ్యత అన్నది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ